నగర వ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలైంది. పండగకి కేవలం ఒక్క రోజే ఉండడంతో ఏవైతే షాప్స్ ఉంటాయో మొత్తం కిటకిటలాడుతున్న పరిస్థితి. నా బ్యాక్‌గ్రౌండ్‌లో చూసుకోవచ్చు. మొత్తం ఏ విధంగా కలర్‌ఫుల్‌గా షాప్స్ అన్నీ ఉన్నాయో క్రిస్మస్ ట్రీ కావచ్చు, క్యాప్స్ కావచ్చు అండ్ స్టార్స్ కావచ్చు మొత్తం వీటితో నిండిపోయి ఉన్నాయి. వీటిని కొనడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. కేవలం 1 డే మాత్రమే టైం ఉండడంతో వచ్చి సేల్ చేస్తున్న పరిస్థితి. మొత్తం నగర వ్యాప్తంగా ఉన్న ప్రతి షాప్‌లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అండ్ కోవిడ్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఈసారి జరుపుకోవడంతో ఎక్కువ మంది ఫ్యామిలీతో కలిసి ఈ క్రిస్మస్ క్రిస్టియన్స్‌కి చాలా పెద్ద పండుగ అవడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి వచ్చి షాపింగ్ చేసి ఇంటికి తీసుకెళ్ళి అందంగా అలంకరించడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. సో ఈ తరుణంలో నగర వ్యాప్తంగా ఉన్న ప్రతి షాప్ దగ్గర కస్టమర్లు క్యూ కడుతున్నారు. అండ్ ఈసారి మార్కెట్లో కొత్త డిజైన్స్ వచ్చాయి మార్కెట్లను అట్రాక్ట్ చేయడానికి. సో ఈసారి డిమాండ్ ఎలా ఉంది, బిజినెస్ ఏ విధంగా రన్ అవుతుంది, మనతో పాటు వ్యాపారులు ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, షాప్ చూస్తే మొత్తం జోరుగా అనిపిస్తుంది, ఎలా ఉంది ప్రస్తుతం బిజినెస్? హలో, హాయ్ అండి. మా పేరు శ్రీ ఆబిదున్ మేడం. మేము హిమాలయ బుక్లో వర్క్ చేస్తాం మేడం. ఇప్పుడు న్యూ ట్రైన్ నడుస్తున్నాయండి. క్రెయిన్ ఎందువల్ల ఎట్లా కొనాలి, ఎట్లా డిస్ప్లే చేయాలి, ఇప్పుడు దానిలో ఆప్షన్స్ ఉన్నాయి. మేము మంచి పెడితే వేరే వాళ్ళు మంచి పెట్టాలి అంటే దానిలో ఒక క్రేజ్ నడుస్తున్నాయి. ఆ క్రేజ్ బట్టి మా దగ్గర రంగు టైప్లో ట్రైన్స్ నడుస్తున్నాయి. హ్యాంగింగ్ ఐటమ్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి, డెకరేట్ ఉన్నాయి. మీరు డెకరేట్ చూస్తే మీకు అర్థమైతే ఆ డెకరేట్ తీసుకొని ఆఫీస్లో, ఫామ్ హౌస్లో, ఇంట్లో ఎక్కడైనా కావాలంటే డెకరేట్ చేస్తున్నారు. డెకరేట్ పర్పస్ చాలా సేల్ అవుతుంది. ఇంతకుముందు 3 డేస్లో ఇంకా ఫాస్ట్ అయినారు. ఇంతకుముందు కొద్ది సిల్లెస్లో అయితే ఇప్పుడు టైం తక్కువ ఉంటే ఆ బట్టి చాలా ఫాస్ట్ అయినారు. ఎందుకు రాత్రి అంటే 11 o'clock మేము నిలబెడుతున్నాం, కస్టమర్కి హ్యాపీ చేస్తున్నాం. మేము కస్టమర్ వచ్చిన కొంటున్నాం. చాలా బిజీ ఉన్నాయి ఇప్పుడు, ఎందుకంటే ఇది ఫెస్టివల్ కరోనా బట్టి ఇంతకుముందు కొంచెం స్లో అయినారు. ఇప్పుడు ఈ సంఘలో చాలా ఫాస్ట్ అయినారు. ఆ బస్సే చాలా కస్టమర్ వస్తున్నాయి, పిల్లలు ఉన్నాయి, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాయి, ఆఫీసెస్ చాలా మంది వచ్చి తీసుకున్నాం మేడం. ఈ పంజాగుట్ట హిమాలయ బుక్లో ఉండే మేము, ఎందుకంటే క్రేజ్ చాలా ఉన్నాయి ఇక్కడ. హిమాలయాలో ఎందుకు వస్తాయంటే ఇక్కడ చాలా వెరైటీ దొరుకుతాయి, చాలా మంది వస్తాయి. వెరైటీ టైప్ ఉన్నాయి. మీకు చూస్తే అప్పుడు అర్థమవుతాయండి. చెప్పాలి చూడాలి వేరే విధంగా ఉంటాయి. ఆ బట్టి చాలా మంది తీసుకుపోతున్నాయి. మేము బి హ్యాపీగా డీల్ చేస్తున్నాం. అందరికీ రాత్రి నిలబెడుతున్నాం. మేము బి కస్టమర్ చాలా ఎక్కువ సేల్ అవుతున్నాయండి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ బిజినెస్ పెరిగిందా, తగ్గిందా, సేల్స్ ఏ విధంగా ఉన్నాయి? పెరిగినా అంటే మేడం ఇప్పుడు న్యూ ఇయర్ వస్తే మేడం మీకు ఇప్పుడు క్రిస్మస్ ఉన్నాయి. మీకు ఆ క్రిస్మస్ ఇదే చేయాలి అంటే కొంచెం అటు ఇటు అయితే ఉంటాయి. ఆ బట్టి ఆఫీసెస్ గిఫ్ట్ ఉన్నాయి, డైరీస్ ఉన్నాయి, పెన్స్ ఉన్నాయి, వేరే రకాలు ఏమైనా కావాలంటే అది ఉన్నాయండి. అది కొంటున్న కస్టమర్ రెండు ఒకటే ఉన్నాయి మేడం. కొంచెం అటు ఇటు అయితే కొంచెం ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి? స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఉంది ప్రైజెస్ అంటే మేడం సైజ్ బట్టి ప్రైస్ ఉన్నాయి మేడం. మీకు దానిలో ఎట్లా క్లారిఫిటీ ఉంటే అట్లా ప్రైస్ ఉన్నాయి. మీకు మంచి ఉంటే మంచి ప్రైస్ ఉంటాయండి, కొంచెం లో ఉంటే లో కాస్ట్ ఉంటాయి. మీకు హైట్ బట్టి, ట్రీస్ బట్టి, దానికి ట్రీస్కి లీవ్స్ ఉంటాయి, లీవ్స్ బట్టి డెకరేట్ ఆర్ట్ కోసం ఎట్లా ఆర్ట్ ఉంటాయండి అట్లా సేల్ అవుతాయండి మేడం. అట్లా సెలెక్షన్ చేస్తారు. మన పైన ఎట్లా కొనాలి, ఎట్లా తీసుకోవాలి, మనం బ్యాలెన్స్ చూసి తీసుకుంటారు అందరు కస్టమర్స్. ఎక్కువగా ఈ క్రిస్మస్కి ఎక్కువగా ఎలాంటి ఐటమ్స్ ప్రిఫర్ చేస్తున్నారు? ఇదే రీచ్ చాలా తీసుకున్నాడు. హ్యాంగింగ్ ఐటమ్ ఉన్నాయి, డెకరేట్ ఐటమ్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయండి. ట్రీస్ ఎందుకు తక్కువ తీసుకుంటే ఒకసారి తీసుకుంటే 2 months నడుస్తుంటే 2 years నడుస్తుంటే దాని తర్వాత నాకు కొత్త కనిపిస్తే తీసుకుంటుంది. కొత్త రకాలు వస్తుంటే మార్కెట్లో ఇప్పుడు క్రేజ్ ఉన్నాయి మేడం, బట్టి తీసుకుంటాం మేడం. ఇప్పుడు మార్కెట్లో కొత్త ఐటమ్స్ ఏమొచ్చినాయి ఈ ఇయర్ స్పెషల్గా? హ్యాంగింగ్ బాల్ ఉన్నాయి, బెల్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి, వెరైటీ టైప్ ఉన్నాయి మేడం. సో ఓవరాల్గా మనం చూసుకోవచ్చు ఈసారి చాలా కొత్త ఐటమ్స్ మార్కెట్లోకి వచ్చాయి. అండ్ 1 week బ్యాక్ నుంచే ఈ సేల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కానీ ఈరోజు రేపు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే పండుగ దగ్గర అవడంతో ఎక్కువ మంది. అండ్ ప్రైజెస్ కూడా చూసుకున్నట్లయితే వారికి బడ్జెట్ తగ్గట్టు ఎవరి క్లాస్ని బట్టి అలా ఉన్నట్టు విధంగా ఇక్కడ వ్యాపారులు చెప్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేదిగా రీజనబుల్ ప్రైజెస్తో ఇక్కడ అమ్ముతున్నాం. ప్రతి షాప్, నగరంలో ఉన్న ప్రతి షాప్లో ఇదే పరిస్థితి ఉంది. ఇంకా రేపు సేల్స్ పెరిగే అవకాశం ఉంది. అండ్ కస్టమర్స్ ప్రతి ఒక్కరు హ్యాంగింగ్స్ కావచ్చు, డెకరేట్ ఐటమ్స్ ప్రతి ఒక్కరు వచ్చి తమ రేపు ఇంటిని అందంగా డెకరేట్ చేయడానికి డెకరేట్ ఐటమ్స్ తీసుకెళ్తున్నారు. అండ్ హ్యాంగింగ్స్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, ఇవి పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నారు. లాస్ట్ 3 years కొంచెం కోవిడ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల కొంచెం ఇండివిజువల్గా మాత్రం జరుపుకున్నారు. కానీ ఈసారి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో జరుపుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ సమయంలో ఈసారి బిజినెస్ బాగుంది, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి బాగున్నది. అండ్ రేపు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అండ్ నైట్ 11 వరకు కూడా ఈ బిజినెస్ జరుగుతుందని ఒకవైపు వ్యాపారులు అయితే చెప్తున్నారు.
ప్రస్తుతం మనతో పాటు కస్టమర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కుకట్పల్లి నుంచి వచ్చాను. ఓకే, క్రిస్మస్కి షాపింగ్ చేద్దామని వచ్చారా? అవునండి. అవునా. సో ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్? బాగున్నాయా? ఎలా ఉన్నాయి? హిమాలయ యాజ్ యూజువల్ అందరికి తెలిసిందే, వెరీ గుడ్ కలెక్షన్ ఉంటుంది. సో నేను ఏది కొనాలనుకున్నా ఇక్కడికే వస్తాను ఎవ్రీ టైం. ఓకే, ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి లాస్ట్ ఇయర్ చూస్తే? ఓకే, పర్వాలేదండి. కానీ ఆఫ్టర్ కోవిడ్ కొంచెం ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తుంది. పర్వాలేదు, కలెక్షన్ మాత్రం బాగుంది. చెప్పండి, మీరేం కొనడానికి వచ్చారు? హాయ్, నా పేరు రహీమునిసా. నేను కొనడానికి వచ్చినట్టు క్రిస్మస్ ఐటమ్స్, సూట్స్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, క్యాప్స్ ఉన్నాయి, టీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ, అవి కొనడానికి వచ్చానండి. ప్రైజెస్ ఎలా ఉన్నాయి? కలెక్షన్ ఏ విధంగా ఉంది? ఈ ప్రైజెస్ చూసాను 60 రూపీస్ ఉంది. బట్ దీనికపోతే ఒక 60 ఉంది, ఇది 60 ఉంది. క్యాప్స్ మాత్రం 60 ఉంది, 40 ఉండే, జస్ట్ ఇప్పుడు లేదు 40. డ్రెస్సెస్ ఉన్నాయి చూడండి, 250 నుంచి స్టార్ట్ ఉంది. చిన్న ప్రైజెస్, పెద్ద సైజు, చిన్న సైజు అన్నీ ఉన్నాయి దీంట్లో. రేట్స్ ఎలా ఉన్నాయి? కలెక్షన్ ఏ విధంగా ఉంది ఈసారి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే? కలెక్షన్ చాలా బాగుంది, ప్రైజెస్ కూడా బాగుంది. దానికి పెద్దదంటే ఫ్రాక్స్ టైప్స్ ఉంది పిల్లలకి, లేడీస్కి, జెంట్స్వి అన్నీ ఉన్నాయి దీంట్లో. క్యాప్స్, డ్రెస్సెస్. ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు క్రిస్మస్? ఇయర్ అంటే అన్నీ సెలబ్రేట్ చేసుకుంటారు. బాగుంటుంది మేడం, బాగుంటుంది. అన్నీ సెలబ్రేట్ చేసుకుంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అవైలబుల్, అన్నీ దొరుకుతాయి అన్నీ. సో ఓవరాల్గా మనం చూసుకోవచ్చు, క్రిస్మస్ సందడి ఎక్కడ చూసినా ప్రతి షాప్లో కస్టమర్స్తో కిటకిటలాడుతుంది. రేపే పండుగ అవడంతో ఎక్కువ మంది వచ్చి సేల్ చేస్తున్నారు. ఏంది ఇక్కడున్న ఐటమ్స్ తీసుకెళ్ళి తమ ఇంటిని అందంగా డెకరేట్ చేసి క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి నగర ప్రజలైతే సిద్ధమయ్యారు. కెనపర్సన్ దయతో కలిసి శిల్ప, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.